హాయ్ నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పుష్ప 2 ది రూల్ ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇక కలెక్షన్స్ చూసుకున్నట్లయితే మామూలుగా వీకెండ్ వరకు సండే వరకు ఓ రేంజ్లో అయితే కలెక్షన్స్ దూసుకుపోయాయి. అప్పటి వరకు మనకి అఫీషియల్గా అనౌన్స్ చేసిన కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఈ సినిమా 4 రోజుల్లో 829 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇది అఫీషియల్గా ట్వీట్ చేశారు. మనకి పోస్టర్స్ కూడా చూసుకోవచ్చు. పక్కన చూసుకున్నట్లయితే అఫీషియల్గా 829 కోట్లు 4 రోజుల్లో అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక 5వ రోజు మండే పడేటప్పటికి చాలామంది సంబరాలు చేసుకున్నారు. ఏమని? డ్రాప్స్ అవుతాయని. మొత్తం కలెక్షన్స్ సోమవారం సండే తర్వాత మండే రోజు డ్రాప్స్ అవుతాయి. కలెక్షన్స్ చాలా తక్కువ వస్తాయని చాలామంది సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాలని మండే మడత పెట్టి కలెక్షన్స్ని అయితే రాబట్టారు. మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. మండే ఒక్కరోజే 120 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి చరిత్రలో ఏ ఇండియన్ సినిమా సాధించిన కలెక్షన్స్ అయితే 120 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే తీసుకుని వచ్చింది. సో ఇన్ని రోజులకి 5 రోజులు కలుపుకొని చూసుకున్నట్లయితే ఈ సినిమా 949 కోట్ల అఫీషియల్ అనౌన్స్ అండి. ఇది 949 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇక 6వ రోజు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే అంటే మంగళవారం ప్రీ బుకింగ్స్ బట్టి ప్రీ సేల్స్ చూసుకున్నట్లయితే మనకి 1000 కోట్లను దాటి ఈ సినిమా అయితే రౌండ్ ఫిగర్ మార్క్ని అయితే అందుకుపోతుంది. 1000 కోట్ల రికార్డ్ని బ్రేక్ చేయబోతుంది. ఈ సినిమా 1000 అంటే మొత్తం వరల్డ్ వైడ్గా 6 రోజుల కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 1039 కోట్ల వరకు గ్రాస్ని అయితే రాబడుతుంది. ఇలాంటి కలెక్షన్స్ ఏ సినిమాకి మనం చూడలేదు. అల్లు అర్జున్ ఇది ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్లో అల్లు అర్జున్ది నెంబర్ 1 రికార్డు స్థాయి కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా కంటిన్యూ చేస్తే బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.